హాయ్ ఫ్రెండ్స్. ఇంకా హాఫ్ డేస్ కదండీ! పిల్లలు స్కూల్‌కి అయితే వెళ్ళిపోయారనమాట మార్నింగే. ఇంకా వాళ్ళు స్కూల్‌కి వెళ్ళాకైతే స్నానం చేసేసుకొని దేవుడి దగ్గర పూజ అయితే చేసేసుకున్నానండి. చేసేసుకొని ఇంకా కర్రీ ఏం చేద్దామని చూసాననమాట. కర్రీ చేద్దామంటే వంకాయలున్నాయండి. గుత్తి వంకాయలున్నాయనమాట. ఇంక అందుకే కొద్దిగా కొబ్బర, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు 2, స్టార్ పువ్వు అంటే మనకి మరాఠీ మొగ్గ ఉంటుంది కదండీ! అది, 2 యాలకులు, 2 లవంగ మొగ్గలైతే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవంతా కూడాను బాగా రోస్ట్‌గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా అంటే మనకి ఒక చిన్న పావు కప్పు అంత అయితే శనగపప్పు అయితే వేసుకున్నానండి. పచ్చి శనగపప్పు అనమాట ఇది. వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ వేయకూడదనమాట. ఆయిల్ వేయకోకుండా బాగా ఫ్రై చేసేసుకొని దాన్నైతే పక్కన పెట్టుకుంటే మనకి చల్లారిపోవాలండి. బాగా చల్లారాలన్నమాట. ఎలా అంటే మనకి ఇలా పౌడర్ అయిపోవాలండి. ఇంకా దాన్నైతే చల్లారి పెట్టేసుకొని పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. గుత్తి వంకాయలు అయితే కట్ చేసేసుకొని వంకాయలు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని చిటికెడు పసుపు అయితే వేసుకొని అందులోకి ఈ వంకాయలును 2 పచ్చిమిర్చి అయితే ఘాటు పెట్టేసుకొని వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవి బాగా నూనెలో మగ్గనివ్వాలన్నమాట. అంటే మగ్గటం అంటే మనకి చూడండి ముక్క అంతా కూడా ఎలా తెలుస్తుందో మనకి మగ్గినట్టు ఈ టైప్లో అయితే మగ్గిపోవాలండి. అదంతా మగ్గేటప్పుడు అయితే మనకి ఆల్రెడీ సాల్ట్ అయితే వేసేసుకున్నాను నేను. ఇంక తర్వాత ఇది మగ్గిపోయాక ఇది మనం పట్టుకున్న అదే పొడి ఉంది కదండి, ఆ పొడి అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే బాగుంటుందండి. చాలా బాగుందనమాట. అంటే మనకి ఎలా ఉంటుందంటే ఈ స్మెల్కి అసలు ఆకలేసేస్తుందండి. అంత మంచి స్మెల్ అయితే వస్తుందనమాట. చాలా బాగా వచ్చింది. ఇంకా సరే అని చెప్పేసి అయితే ఇలా పొడి పొడిగా అయితే చేశానండి. ఇలా చేసేసుకొని దీంట్లోకైతే పెరుగు తాలింపు అయితే పెట్టేస్తాను. ఎందుకంటే ఈరోజు పాప మార్నింగ్ క్యారేజీ వద్దందండి. అంటే నేను ఆఫ్టర్నూన్ ఇంటికి వస్తానమ్మా, వచ్చేసి అయితే మనకి 20 మినిట్స్ అలా ఉంటుంది కదా టైము, తినేసేసి వెళ్తానని చెప్పిందనమాట. ఇంకా సరే అని చెప్పేసానండి. చూడండి చూడడానికి ఎంత బాగుందో. ఇలా అయితే చేసేసుకున్నానండి. ఇలా చేసేసుకొని పెరుగు చారు కూడా తాలింపు పెట్టేస్తాను. ఇంకా ఈరోజైతే భోజనానికి ఇదే అనమాట. ఇంకా మా బాబాయ్ అయితే తినేస్తున్నారు. ఇద్దరు వచ్చేసారు. ఇంకా బాబాయ్ అయితే ఇంటి దగ్గర ఉండిపోతాడండి. పాప అయితే స్టడీ అవర్కి వెళ్ళిపోతుందనమాట. మళ్ళీ 5కి అయితే వస్తుందండి. ఇంకా కర్రీ ఎలా ఉందో చెప్పమని అనమాట బాబుని. చాలా బాగుందమ్మా అని అయితే చెప్పాడు. ఇంక వీళ్ళైతే తినేస్తున్నారండి. నేనైతే ఇంక పాపను ఉండిపోమన్నాను అనమాట. కాకపోతే లేదమ్మా నేను వెళ్ళాలి, హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ అయితే ఉంది, దాంట్లోనూ నేను అంటే పాప కూడా అందులో నెంబర్ తీసుకుందనమాట. ఇంకా అది చేసుకోవాలని చెప్పింది. హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో అయితే పాప కూడా పార్టిసిపేట్ అయితే చేస్తుందంటండి. ఇంకా సరే అని చెప్పేసింది. సరే వెళ్ళైతే అని చెప్పానండి. ఇంకా నేనైతే ఉన్న వర్క్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా పప్పు అయితే నేను పప్పు రుబ్బుకొని పిండి ప్యాకింగ్ అది చేసుకోవాలి కదా. పాప నువ్వు కూడా తినేయచ్చు కదమ్మా అని అంది. లేదమ్మా నేను తింటాను అని చెప్పాను. సరే అని చెప్పేసి అయితే అందండి. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్